హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వాషింగ్ మిషన్ యూజ్ అంతా అయిపోయిన తర్వాత బట్టలు తీస్తే బట్టలకి బ్లాక్ స్పాట్స్ లాగా ఏర్పడుతున్నాయండి. దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. దీని అంతటికి సొల్యూషన్ ఏంటంటే, మీరు వాషింగ్ మిషన్ ఒక 6 నెలల నుంచో, సంవత్సరం నుంచో, 2 సంవత్సరాల నుంచో మీరు వాడేసుకున్నారు తప్పితే వాషింగ్ మిషన్ టబ్ని ఎప్పుడు మీరు క్లీన్ చేసి ఉంటారు. టబ్ని క్లీన్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, వేడి నీళ్లు ఒక బకెట్ నీళ్లు మరిగించి అందులో వేయటం, కానీ మీ వాషింగ్ మిషన్ లో హాట్ వాటర్ ఆప్షన్ ఉంటే హాట్ వాటర్ అనే ఆప్షన్ పెట్టి దాంట్లో మీకు మార్కెట్ లో ఇట్లా స్కేల్ గాన్ ప్రొడక్ట్లు దొరుకుతుంది. బోష్ గానీ, లేకపోతే ఐఎఫ్బి గానీ, ఎల్జీ గానీ, శాంసంగ్ గానీ, ఇలా రకరకాల కంపెనీకి సంబంధించి స్కేల్ గాన్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇట్లా మీకు మార్కెట్ లో బోష్ గానీ, ఐఎఫ్బి గానీ, శాంసంగ్ గానీ, ఎల్జీ గానీ, వర్ల్పూల్ గానీ, ఇలా రకరకాల కంపెనీకి సంబంధించి వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ పౌడర్స్ అవైలబుల్ గా ఉంటాయండి. ఈ పౌడర్ ని తీసుకొని వేడి నీళ్ళల్లో ఈ పౌడర్ ఒక ప్యాకెట్ వేసేసి ఒక అరగంట గానీ గంట గానీ మీ వాషింగ్ మిషన్ టబ్ ని నానబెట్టి ఎంటీగా ప్రోగ్రామ్ ఆన్ చేస్తే మీరు ఇన్ని నెలల నుంచి వాడుతున్న ఆ బట్టల మురికంతా కూడా మీ టబ్ లో పేరుకుపోయి ఉండడం వల్ల ఆ మట్టి లాస్ట్ లో స్పిన్ లో తిరిగి మీ బట్టలకు అంటుకోవడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. మీకు ఆ మట్టిని మీరు కానీ క్లియర్ చేసుకోగలిగితే మీ ప్రాబ్లం సొల్యూషన్ ఆటోమేటిక్ గా వచ్చినట్టే.